హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము బోనాల పండుగ జరుపుకుంటున్నామండి. ఇలా పువ్వులతో ఒళ్ళంతా అలంకరించుకున్నామండి. అలాగే పిండి వంటలు ముందు రోజు చేశానండి. ఈ పిండి వంటలు గారెలు, సేగుళ్ళు, అప్పాలు ఇలాంటివన్నీ చేసి పెట్టుకున్నానండి. ఇది మాత్రం అమ్మవారికి నైవేద్యం అండి. ఆ రోజు పండగ రోజు చేసుకోవాలి. బూరెలు అంటారు, మేమైతే నూనె పూలలు అంటామండి. వీటిని నైవేద్యానికి చేసుకోవాలండి. బోనంలో పెడతాము, అలాగే నైవేద్యంగా అమ్మవారికి పెడతాము. ఇది స్వీట్ ఐటెం అండి. గోధుమ పిండి చక్కెరతో తయారు చేసుకుంటామండి. చాలా బాగుంటాయండి. అలాగే బోనానికి పువ్వులు కుచ్చుకుంటున్నానండి. పువ్వులన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా బోనానికి ఆయిల్ పూసుకొని, అలా కొంచెం సున్నం కూడా పూసుకొని, ఇలా పసుపు అంతా జల్లుకొని తయారు చేసుకోవాలండి బోనము. ఎవరెవరి ఇష్టాన్ని బట్టి ఇలా బోనము వివిధాలుగా తయారు చేసుకుంటారండి. రెండింటికి పసుపు రుద్దుకొని కుంకుమ పసుపులతో మంచిగా అలంకరించుకోవాలండి. ముందుగా మనము బొట్టు పెట్టుకొని, అలాగే కాళ్ళకు పసుపు పెట్టుకొని మనము నిండుగా తయారయ్యి బోనాన్ని రెడీ చేసుకోవాలండి. ఇలా నేను స్వస్తిక్ ఇక్కడ వేస్తున్నానండి. స్వస్తిక్ మరియు ఓము తయారు చేసుకొని వాటిపైన కుంకుమ డెకరేషన్ చేస్తున్నానండి. ఇది తెలంగాణలో ఆషాఢంలో చేసుకునే పండగ, పెద్ద పండగనండి. ఇంటింటికి బోనం చేస్తారండి. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇలా బోనాన్ని అందంగా డెకరేషన్ చేసుకుంటున్నానండి. మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు. ఇలా రెండింటిని అలంకరించుకోవాలండి. ఇలా రెండింటిని అలంకరించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రమిద తీసుకోవాలండి. ఈ ప్రమిదను కూడా అలంకరించుకోవాలండి. అలంకరించుకున్నాక బొట్లు పెట్టుకున్నాక పువ్వులు కట్టాలండి. పెద్దదానికి చిన్నదానికి రెండింటికి పువ్వులు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక విస్తరలో బియ్యం పోసుకొని దానిపైన బోనాన్ని పెట్టుకొని దాంట్లో అన్నం పెట్టుకోవాలండి. అలాగే నైవేద్యానికి కావాల్సిన అన్నీ పెట్టుకోవాలండి. దానిపైన వేప కొమ్మలు, చిన్న చెంబు పెట్టి పైన ప్రమిద పెట్టి దాంట్లో ఒత్తు వేసి పెట్టుకోవాలండి. ఒత్తు వేసి పెట్టుకున్నాక ఇలా వెలిగించుకోవాలండి. వెలిగించిన అగరబత్తీలు, కొబ్బరికాయ అన్నీ పెట్టి అదే నైవేద్యం అండి. ఇది బోనానికి నైవేద్యము. ఇలా వెతుకొని టెంపుల్కి వెళ్ళాలండి. పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నానండి నేను. ఇలా ప్రతిసారి బోనము మేమందరము మా గల్లీలో అందరం కలిసి జరుపుకుంటామండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అందరూ అందంగా రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి వెళ్తారండి. ఇది నెక్స్ట్ డే పలారం బండి అని తీస్తారండి. నెక్స్ట్ డే ఈవినింగ్ ఇలా అమ్మవారి రూపాన్ని వాళ్ళు తలపైన ఎత్తుకొని ఒక దగ్గర నుంచి గుడికి దాకా వెళ్తారండి. ఇంకో దాంట్లో పలారం బండినేమో ఇలా గొర్రె పోటీలతో ఊరేగిస్తారండి. పోతురాజులు, జనాలు అందరూ బాగా డ్యాన్సులు చేసుకుంటూ ఆటలాడుకుంటూ ఉంటారండి. చిన్నపిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు అందరూ ఇలా పోతురాజులతో డ్యాన్స్ చేసుకుంటూ పోచమ్మ టెంపుల్ దాకా ఇలా ఊరేగించుకుంటూ వెళ్తారండి. చాలా బాగా ఘనంగా జరుపుకుంటారండి ఈ పలారం బండి దాన్ని.
ఈ బండిలో అమ్మవారే ఉంటుంది. దాన్ని ఇవి గొర్రెలు లాకెళ్తూ ఉంటాయండి. ఇలా పోతురాజులతో డ్యాన్సులు వేస్తారు అండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.